మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. గుంటూరు వైసీపీలో మరోసారి లుకలుకలు మొదలయ్యాయా అంటే అవును అన్నమాట వినిపిస్తోంది. ఇటీవల గుంటూరులో వైసీపీ అధ్యక్షుడు జగన్ హాజరు కాబోయే ఓ భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు నేతలు. కట్ చేస్తే కార్యక్రమానికి సరిగ్గా ముందు రోజు రాత్రి ప్రోగ్రాం వాయిదా పడినట్లు పార్టీ వెల్లడించింది. 2 రోజుల తర్వాత అదే ప్రోగ్రాంను విజయవాడలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో గుంటూరులో వైసీపీ నేతల మధ్య అంతర్గత రాజకీయాల వల్లే జగన్ ప్రోగ్రాం ప్లేస్ మార్చినట్టు ప్రచారం జోరందుకుంది. అసలు గుంటూరు వైసీపీలో ఏం జరుగుతోంది తెలుసుకుందాం. ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావటానికి శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు ఎన్నికలకు వ్యూహరచనలు చేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. అందులో భాగంగా ఇప్పటికే పార్టీలో నియోజకవర్గాల్లో అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తీరు ఒకలా ఉంటే గుంటూరు జిల్లాలో మాత్రం నేతల మధ్య పొసగటం లేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరు నగరం వైసీపీలో జరుగుతున్న తాజా పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారంతో గుంటూరు వైసీపీలో భారీ కుదుపులొచ్చాయి. తాజాగా గుంటూరులో జరిగిన మరో సంఘటన వైసీపీలో అంతర్గత పోరు రాజకీయాలను బయటపెట్టాయంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో గుంటూరు వైసీపీలో మైనార్టీ నేతలు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతారంటూ ప్రకటించారు. ఈ నెల 10వ తేదీన గుంటూరులో జరగాల్సిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు నేతలు. 2 రోజుల ముందు పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు వైసీపీ నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు కూడా. గుంటూరుకు జగన్ వస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారాన్ని కూడా ఆ పార్టీ గుంటూరు మైనార్టీ నేతలు స్టార్ట్ చేశారు. అంతేకాకుండా వైసీపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు జగన్ కు స్వాగతం పలుకుతూ నగరంలో చాలా చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు. తీరా చూస్తే కార్యక్రమానికి ముందు రోజు గుంటూరులో జగన్ ఇఫ్తారు విందు కార్యక్రమం వాయిదా పడింది. వివరాలు త్వరలో చెప్తామని పార్టీ ప్రకటించింది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. అయితే అదే కార్యక్రమాన్ని విజయవాడలో ఈ నెల 18న నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో గుంటూరు వైసీపీ నేతల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని సెక్యూరిటీ పర్పస్లోనే వేదిక మార్పు చేశారని చెప్తున్నా నాయకత్వంలో అంతర్గత రాజకీయాల వల్లే మార్చేశారని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారట. గుంటూరులో నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తున్నట్లు ఓ మహిళా నేత సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంతో కార్యక్రమం నిర్వహిస్తున్న ఆ సీనియర్ నాయకుడికి మింగుడు పడలేదట. పైగా ఇఫ్తార్ నేపథ్యంలో వడ్డించే బిర్యానీ కాంట్రాక్టును దక్కించుకున్న వ్యక్తిని దానికి ప్రతిఫలంగా సిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో కార్యక్రమం నిర్వహిస్తున్న ఆ సీనియర్ నేతకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే విషయాన్ని పార్టీ అధినేత వద్ద పంచాయతీ పెట్టారట సదరు సీనియర్ నాయకుడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ అసలు కుమ్ములాటలెందుకు, వేదికనే మార్చేద్దామని ప్రోగ్రాంను విజయవాడ షిఫ్ట్ చేశారట. దీంతో గుంటూరులో ఈ నెల 10న జరగాల్సిన ఇఫ్తార్ విందు ప్రోగ్రాంను కాస్త ఈ నెల 18న విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది పార్టీ. ఇప్పుడు ఈ వ్యవహారంపై సొంత పార్టీ నేతల్లోనే వర్గాల వారీగా చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు జగన్ గుంటూరుకొస్తారని ఆశగా ఎదురు చూసిన కార్యకర్తలకు నిరాశ మిగిలినట్లయింది. కార్యక్రమానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయిన తరువాత నేతల అంతర్గత పోరుతో సడన్ గా క్యాన్సిల్ అవ్వడంతో కంగుతిన్నారట కార్యకర్తలు. ఇప్పటికే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అన్న చందంగా గుంటూరు వైసీపీ తీరుంటే ఇప్పుడు ఈ అంతర్గత రాజకీయాలు బయటపడటంతో పిడుగుపడినట్లయిందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. దాదాపు ఖరారైన ప్రోగ్రాంను ఉన్నట్టుండి జగన్ మార్చేశారంటే గుంటూరు వైసీపీ అంతర్గత రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. మరి ఈ వ్యవహారాన్ని సదరు నేతలు ఎలా సమర్థించుకుంటారు? అధిష్టానం జోక్యంతో ఈ అంతర్గత రాజకీయాలకు బ్రేక్ పడుతుందా, లేదా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తూ జిల్లాలో పార్టీ భవిష్యత్తును పణంగా పెడతారా అని వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.